దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మనందరికీ తెలుసు. హిస్ బిలాంగ్స్ టు బీఆర్ఎస్ పార్టీ. హిస్ బిలాంగ్స్ టు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం. ఈయన జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. హ్యాట్రిక్ కొట్టారు. బట్ అన్ఫార్చునేట్లీ అనారోగ్య సమస్య రీత్యా ఈయన స్వర్గస్థులయ్యారు. సో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బై ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి కోడ్మో కనెక్టింగ్ డెమోక్రసీ ఒక సర్వే నిర్వహించింది. ఎవరు గెలుస్తారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అని. ఆ సర్వే ప్రకారం చూస్తే బీఆర్ఎస్ పార్టీ 42.80% ముందంజలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 32.70%తో ఉంది. బీజేపీ పార్టీ 19.50%తో ఉంది. అంటే దీన్ని బట్టి చూస్తే రూలింగ్ పార్టీ కాంగ్రెస్ కంటే కూడా 10.1% ఓట్లు ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి. సో ఈ సర్వే ప్రకారంగా చూస్తే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బై ఎలక్షన్స్ జరిగితే మళ్లీ గెలిచేది బీఆర్ఎస్ పార్టీ అని ఈ సర్వే చెప్తుంది. అంతేకాకుండా ఈ సర్వేలో అసెంబ్లీ ఎలక్షన్స్ లో మీకు ముఖ్యమంత్రి ఎవరు కావాలనుకుంటున్నారు అని ఒక క్వశ్చన్ రేజ్ చేస్తే 46.5% మంది ఓటర్లు మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా కావాలని ఈ సర్వే ద్వారా చెప్పారు. సో టోటల్ గా ఎలక్షన్స్ జరిగితే మళ్లీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి ప్రజలంతా కూడా రెడీగా ఉన్నారని ఈ సర్వే ద్వారా తెలుస్తుంది.